అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం లక్షల కోట్ల వ్యయంతో మునిగిపోయే ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయి పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ తీవ్రంగా విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని మధ్య ప్రాంతంలో లేదని, ఏ రాజధాని కూడా ఒక రోజులో, ఒక సంవత్సరంలో నిర్మాణం జరగలేదని, 100 ఏళ్లు జరిగాయని అన్నారు. దేశంలోని ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాల రాజధానులన్నీ 50 నుండి 60 సంవత్సరాలు ఎందరో నాయకుల నిరంతర కృషి వల్ల జరిగాయని ఉదహరించారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తాను అధికారంలో ఉన్న పరిమిత కాల వ్యవధిలోనే ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మాణం అంటూ లక్షల కోట్లు అప్పులు చేయడం రాష్ట్ర ప్రజల నెత్తిన పెనుభారం పడుతుందని అన్నారు. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజల్లో మనోభావాలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలు అభివృద్ధి చెంది ఉన్నాయని, ఈ నగరాల్లో కేవలం 10,000 కోట్లు ఖర్చు చేస్తే దేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల రాజధానులతో తక్కువ సమయంలో సమానంగా అభివృద్ధి చెందవచ్చునని అన్నారు. వచ్చేది వర్షాకాలమని గత సంవత్సరం చూశామని, ఏ రాష్ట్ర రాజధాని మునిగే ప్రాంతంలో లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ కోణంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ మావిఘన్ ప్రతిపాదన చేశారని, ఆయన నిర్ణయం రాష్ట్ర ప్రజల భవిష్యత్ రీత్యా సముచితమైన నిర్ణయమని అన్నారు. ఈ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా జగన్ ను ట్రోలింగ్ చేయడం అనుచితమని అన్నారు. సీపోర్ట్, ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ ఉన్నటువంటి గ్రోత్ ఇంజిన్ కలిగిన రాజధాని ప్రాంతం విభజిత ఆంధ్రప్రదేశ్ కు అవసరమని అన్నారు. లక్షల కోట్ల అప్పులతో అమరావతి రాజధాని నిర్మాణం చేయడం పట్ల చంద్రబాబు సొంత సామాజిక వర్గంలోని మాజీ అధికారులు, మేధావులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యతిరేకత కలిగి ఉన్నారని అన్నారు. చాలా మంది మేధావులు రాజధాని నిర్మాణం 1-2 ఏళ్లలో అయ్యేది కాదని, అది నిరంతర ప్రక్రియ అని, లక్షల కోట్లు ఒకే ప్రాంతంలో కుమ్మరించడం సరైనది కాదని అంటున్న సంగతిని భరత్ గుర్తు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రజలకు గ్రోత్ ఇంజన్ కాదని, కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకేనని భరత్ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్ల రూపాయలు పైబడి అప్పులు, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల రూపాయలు పైబడి అప్పులతో రాష్ట్ర ప్రజల భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందని, వడ్డీ రూపేణా వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దేశంతో అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ చేశారు. ఇదే అమరావతి రైతులకి, పేద రైతులకి పెన్షన్ కిందన చంద్రబాబు నాయుడు గారు 2,500 రూపాయలు ఇచ్చేవారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రైతులకు అన్యాయం జరగకూడదని ఆ 2,500లలో 5,000 రూపాయలు చేసిన వ్యక్తి జగనన్న. ఎక్కడ అన్యాయం చేశారండి? నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మీరు గ్రోత్ ఇంజన్ అని చెప్తున్నారు. ఎక్కడ గ్రోత్ ఇంజన్ అవుతుంది? ఎలా గ్రోత్ ఇంజన్ అవుతుంది? అది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే కనుక ఒక పోర్ట్ సిటీ, ఇప్పుడు ప్రతిదీ కూడా మనం చూసుకున్నాం. అటు చెన్నై ఏమి తమిళనాడుకు మధ్యలో లేదే, అటు బాంబే ఏమి మహారాష్ట్రకి మధ్యలో లేదే, అటు కోల్కతా ఏమి వెస్ట్ బెంగాల్కి మధ్యలో లేదే, అదేవిధంగా బెంగళూరు కూడా. అదే కనుక నిజంగా విశాఖపట్నమే కనుక క్యాపిటల్ అయితే ఒక 5 సంవత్సరాలతో మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఎలాగా మీరు విశాఖపట్నాన్ని ఒప్పుకోవట్లేదు, సరే అది పక్కన పెట్టండి. పోనీ అదే ప్రాంతంలో జగనన్న ఏం చెప్పాడు? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి ఒక కారిడార్ కింద తీసుకుని ఒక మంచి నేషనల్ హైవే కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది, అవసరమైతే దానికి చుట్టూరు రింగ్ తిప్పి ఒక పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కనుక దాన్ని ప్రాపర్గా చేస్తే, ఇప్పుడు క్యాపిటల్స్ అన్నీ ఎట్లా వచ్చినాయండి? చెన్నై ఏమి ఒక రోజులో ఏమి, లేకపోతే ఒక సంవత్సరంలోనో 10 సంవత్సరాల్లోనో ఒక 50 సంవత్సరాల్లో డెవలప్ అయిన సిటీ ఏం కాదు కదా, 100 సంవత్సరాలు పట్టింది. అదే రకంగా హైదరాబాద్ 400 సంవత్సరాల చరిత్ర, బాంబే 100 సంవత్సరాల చరిత్ర, ఢిల్లీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెద్ద పెద్ద భవనాలు కట్టి ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ తీసుకుని వచ్చి 100 సంవత్సరాలు పట్టింది. నేను అమరావతిని నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తానని అంటే మరి నిజంగా అమరావతి
ప్రజల యొక్క, అమరావతి ప్రజలనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ని, ఎమోషన్ని మరి రెచ్చగొట్టి, నేను అడుగుతా ఉన్నా, రెచ్చగొట్టి అప్పు చేసి పప్పుగూడు చేస్తారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. నేను ఆ ప్రెస్ మీట్ కూడా మేము చూసినప్పుడు జగన్ అన్న అంటే నిజంగా మాకు రాజకీయాలు ప్రాపర్గా మీడియాలో తీసుకొచ్చి పంపు కొట్టడము చేత కాలేదు. ఆయన ప్రాక్టికల్గా మాట్లాడాడు. ఆ 2 లక్షల కోట్లు కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఇమీడియట్గా పట్టాలు ఎక్కుతుంది, ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లోనూ హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడతాము అన్న ఒక ఉద్దేశమే కదా. ఒక పోర్ట్ ఉంటే అది చామ్, అది గ్రోత్ ఇంజన్ అవుతుంది. ఆ ఉద్దేశంలో మాట్లాడితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడతాడు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, భావితరాల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము తిట్లు తినడానికి కూడా రెడీయే, కానీ భావితరాల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, మన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రోత్ ఇంజన్ కావాలండి. ఆయన చెప్పిన మాట ఏంటి, ఒక సిటీ డెవలప్ అవ్వాలి అని అంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన సిటీని, మనకి ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ సిటీ ఏంటండి, విశాఖపట్నం, తర్వాత విజయవాడ. సరే, ఏదో ఒక ప్రాంతాన్ని మీరు తీసుకుని చూస్ చేసుకుని దానికి చుట్టుపక్కల ఒక పోర్ట్ ఉంటే అది డ్రైవర్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది, ఒక గ్రోత్ ఇంజన్ అంటూ ఉంటుంది. ఇక్కడ గ్రోత్ ఇంజన్ ఎవరికి ఉందో చెప్పమంటారా? అమరావతి అనే గ్రోత్ ఇంజన్ కేవలం ముగ్గురికే ఉంది. ఒకటి చంద్రబాబు నాయుడు, ఇంకోటి పవన్ కళ్యాణ్, మూడోది లోకేష్. వీళ్ళు ముగ్గురికి గ్రోత్ ఇంజన్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గ్రోత్ ఇంజన్ కాదండి. 2 లక్షల కోట్ల రూపాయలు ఒక ప్రాంతంలో మీరు పోస్తూ ఉంటే మన దగ్గర ఏమన్నా మిగులు బడ్జెట్ ఉందా? పోనీ మీరు ఏదన్నా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లక్షల కోట్లు ఏమన్నా తీసుకుని వస్తున్నారా? మీరు చేసేది ఏంటండి? అప్పు కాదా? అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నారు, అప్పు చేసి పప్పు కూడా చేస్తూ ఉన్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఏం చెప్పాడు, నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను సంపద సృష్టించి పంచుతానన్నాడు. ఇప్పుడు అమరావతికి మళ్ళీ ఆయన చెప్తున్నాడు, ప్రతి మీటింగ్లోనూ చెప్తున్నాడు, నేను మీకు పథకాలు ఇవ్వాలని అంటే నేను అప్పు చేయాల్సి వస్తుందని. మేము అదే కదా చెప్పాము ఎలక్షన్ ముందు కూడా. ఇవాళ ఇన్ని అన్యాయాలు చేసి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఒక బారోయింగ్స్ అది పెట్టుమా